ఈ వీక్ మన డీ ప్రోమోలో స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటా? కన్నులందు ఒక జూమ్ బ్యాక్ పన్నా ఫస్ట్ షాట్. 12 మంది కంటెస్టెంట్లు దడ 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 డాన్సులు. జడ్జిగా ప్రణీత. ఒక సీజన్ ఆల్రెడీ చేశాం కదా. హన్సిక 2 సీజన్లు చేశాం కదా. రెజీనా ఎన్న సెలక్షన్ తలైవా. D3 champion, మన అందరి ఫేవరెట్. Let's welcome the most stylish choreographer of Tollywood, Raghu Master. D20 is more than 19 seasons. मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान. ఏసీ లాంచ్ చేయండి అబ్బా. ఓ అబ్బా. సాంగ్ స్టార్ట్ నుంచి చైర్ మీద కూర్చుని అక్కడి నుంచి వాక్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారు చూసారా అక్కడే ఫ్లాట్ ఫ్లాట్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఇది మూవీలో ఎంత బాగుందో ఇక్కడ కూడా అంతే బాగుంది. దారి పొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు దారితునా ఓరితునా అంతూరు మీరత్తుండు కారు మీరత్తుండు తోలేతునా పోని మీకుండునా దారి పొంటత్తుండు రానితునా దవ్వ పొంటత్తుండు ఓరితునా. జాను అంటేనే ఈ స్టేట్ లో నార్మల్ పేరు కాదు అది. ఈ ఎపిసోడ్ కి గెస్ట్ గా రావడానికి రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరే. జామ చెట్టు కాస్తాయి జామకాయలో 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 మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో. ఏంట్రా ఇది? రఘు మాస్టర్ టానిక్. ముద్దు పేరు నా ముద్దు పేరు పెట్టుకున్న సాటి రెడ్డి నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. మెగాస్టార్ గారు వచ్చిన తర్వాత ఇంతమంది ఉన్నా కూడా ఝాన్సీ ఒక్కదానికే కళ్ళు పోతాయి మా అందరికి. జరి జరి పంచే గట్టి జారుడు గొచ్చి వెట్టి జారుతున్నౌరో చే జారుతున్నౌరో జారుతున్నౌరో చే జారుతున్నౌరో. తేలికిన నాలికిన కంటికిన ఒంటికి జారుతున్నౌరో చే జారుతున్నౌరో జారుతున్నౌరో చే జారుతున్నౌరో. లవర్ బాయ్ అభి. ముందరెందరు ఉన్నా గాని పొందుకొని వచ్చి నోడిని తొందరెందుకే ఈ రంది ఎందాకే తొందరెందుకే ఈ రంది ఎందాకే. కోరుకు మెడ పేరుకు నీ కోరుకు 16కు యాడా సారిందే నీ కాడనే ఉన్నే యాడా సారిందే నీ కాడనే ఉన్నే. చాలా రోజులైతోంది నేను ఇట్లా ప్యూర్ డాన్స్ చూస్తా. ఆశ్రిత కేరళ కుట్టియం. కేరళ కుట్టియం మనం దొరికినట్టు కుట్టియం. ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది. జానులీరు డ్యాన్స్ చేస్తే ట్రోల్ అవుతాది. ఆ ట్రోల్స్ పైన ఏడుస్తూ కూర్చుంటాది. ఆ ఊపురా బెర్రీలు చూస్తే చాలేకుంటది. ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది. జానులీరు డ్యాన్స్ చేస్తే ట్రోల్ అవుతాది. పండు నా హార్ట్ మాత్రం మీదే. మంచిదానివే మంచిదానివే. ఈసాల కప్పు పండుదే. ఈ జోడి చెట్టలో అమ్మాయిలందమో ఆ అమ్మాయిలకి
అమ్మాయిలకి పండు మాస్టర్ అంటే ఎంతో ఇష్టము. పండు మాస్టర్ డిస్సో మొత్తం దున్నేస్తాడు, కానీ ఫైనల్ కి వచ్చాక ఫెయిల్ అవుతాడు. ఈ జోడి సెట్టలో అమ్మాయిలందమో, ఈ జోడి సెట్టలో అమ్మాయిలందమో. ఆ అమ్మాయిలకి పండు మాస్టర్ ఎంతో ఇష్టమో. పండు మాస్టర్ సో మొత్తం దున్నేస్తాడు, ఆ పండు మాస్టర్ సో మొత్తం దున్నేస్తాడు, కానీ ఫైనల్ కి వచ్చాక ఫెయిల్ అవుతాడు. This is OG performance. ఇదిదా ప్రోమో, ఇదిదా ఎంటర్టైన్మెంట్. సో హ్యాపీ ఆల్ ఆఫ్ యూ ఆర్ స్టిల్ హియర్ టుడే. చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ చూసి. పొట్ట లోపల కనుకో అది అను ఇంతవరకు ఆది గారు ఇక్కడ కార్నర్ లో కూర్చొని ఉన్నారు సోఫాలో, స్ట్రైట్ గా మీకు కనబడాలని. ఎందుకో ఏమిటో ఎంతమందిలో ఉన్నా నాయగా నీ జతే కోరుతుందిగా. బాబు గారు, ఇంద్రజ గారు ఎంత అడుక్కున్నాను తెలుసా? నేను వెళ్లే ముందు అది వద్దు నాకు మైక్ లోనే చెప్పేస్తాను నేను అన్ని. నాతో పాటు స్కిట్ చేసి నేను ఎంత ఎంకరేజ్ చేశాను. నా ఎక్స్క్లూజివిటీ ఏడవలేదు, అది నా ఏడుపు. ఒరే నువ్వు అమెరికా వెళ్ళినా కూడా నీకు లింకులు పంపించారు, అదిరా మన లింకు. ఏమనుకుంటున్నారు నువ్వు? ఇదిగోండి ఇలాంటివి మాట్లాడుతున్నందుకే నేను వెళ్ళిపోయింది. ఈటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ అంటే మాదే. ఫ్రెండ్షిప్ అంటే మాది చారి చెప్పరా. ముందు సెగ్మెంట్లు కండక్ట్ చేద్దాము. అందులో బెస్ట్ జోడీ ఎవరు మేము చెప్తాము. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సార్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ సార్ మీ ఫేమస్ ఎలా చెప్పండి ఒకసారి. ఒరే కేశవా, నా చూసావా? పరిచయం ఎప్పుడు చిన్నదే, డబుల్ బ్యారెల్ గన్ పేలినట్టు అనిపించింది. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. అర్రే స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. దిస్ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఏ సిచ్యువేషన్ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ వీడు వచ్చిన ఎదురుగా నుంచి ఉంటాడు. మా స్కూల్లో యాక్టివిటీస్ అయితే ఉండవు, అవుట్ సైడ్ యాక్టివిటీస్ ఉండేవి. ఎలాంటి యాక్టివిటీస్ అంటే నేను ఎవరికి ప్రాబ్లం షేర్ చేసుకోను. అది షేర్ చేసుకున్నాను అంటే పేరెంట్స్ కంటే ముందు నేను వీడిగా షేర్ చేసుకుంటాను. ఆర్ఆర్ ప్లే చేయ ఫస్ట్. ఇది ఆడి స్టోరీ ఉన్నారు కదా, రేపు కలుద్దాం. బేసిక్ ఈ రోజు మన స్విప్ మాట్లాడుకోవాలి. మళ్ళీ ఆర్ఆర్ కట్. నెక్స్ట్ అమ్మ అక్షరాన్ని హార్ట్గా మార్చడం సూపర్ సూపర్ సూపర్. పైనుంచి కింద రావాలి శ్రీదేవి. వస్తున్నాడు. ఏ తమ్ముడు జాగ్రత్త. కాదు సలారోలు దాటామా లేదా అన్న, జాగ్రత్తగా పట్టుకున్నా.
ఆకాశంలోని తారలంతా ఈ స్టేజ్ మీదే ఉన్నట్టు అనిపించింది. మీకు ఒక బెస్ట్ 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 ఫ్రెండ్ ఉన్నారు. అసలు ఆయన్ని మిమ్మల్ని ఇద్దరిని కలిసి ఈ రోజు పిలుద్దామని అనుకున్నాము, పిలవాల్సింది కానీ ది గ్రేట్ యాక్టర్ కోటన్న, మా కోటన్న. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు సుందరకాండ మూవీ టీమ్. అమ్మో వాసుకి గారు వచ్చారంటే ఇవాళ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబోయ్. మీ ఇద్దరు కాంబినేషన్ చూడడానికి వెయిటింగ్. మరి మీరేం చేస్తారు? చూసి ఎంజాయ్ చేస్తానండి. లేదు లేదు, మీ కౌంటర్లు చూసి మేము ఎన్కౌంటర్ అయిపోతాం. సుందరకాండ టీజర్ ఏదైతే చూసామో అందులో 5 క్వాలిటీస్ ఏదో చెప్పారండి. మీరు రియల్ లైఫ్ లో కూడా అలా 5 క్వాలిటీస్ చూసుకునే సెలెక్ట్ చేసుకున్నారా? అన్ని చూసుకుంటే ఎవరు దొరకరండి. మీకు మీ వారిలో నచ్చే బెస్ట్ క్వాలిటీ ఏంటి? అంతసేపు ఆలోచించారండి. ఇదేంటి సినిమా నా టకా 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 అని ఊరికే అట్లా చెప్పేయడానికి. ఏది చెప్పాలో కొంచెం కన్ఫ్యూజ్. సేమ్ నాకు కూడా అలాగే. ఈటీవీ ప్రేక్షకులందరికీ రాఖీ శుభాకాంక్షలు. అరణ్యకాండ టీం నుంచి ఇద్దరు అందమైన వాళ్ళు రండి. యువర్ యావరేజ్ నో జస్ట్. అరణ్యకాండ సపోర్ట్ చేయడానికి ఇటువైపు వాళ్ళు రెడీగా ఉన్నారు. హలో. ఇందాకే కొంచెం పెరుగన్నం తిన్నారు, అందుకని నీరసంగా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి సుందరకాండ టీం వీళ్ళు రెడీగా ఉన్నారు. వీళ్ళు బిర్యానీ తిని ఉన్నారు. ఎంత అన్యాయం మేడం, పెరుగన్నం టీం మనకిచ్చి. పెరుగన్నం తినే టీం లాగా అక్కడ కనిపించట్లేదు. అర్థమైంది కదా? పెళ్లి చూపులు అవసరం అక్క. ఏంటి పెళ్లి చూపులు అవసరం? ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోతే ఎలా తమ్ముడు? అసలు మగాళ్ళకి సేఫ్టీ లేదక్క. మహా అయితే పోయేదే ఉంది డ్యూట్. ఒక ప్రాణమే కదా, ప్రాణమే కదా. ఆకాశం అమ్మాయి అంటే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. మీ ముగ్గురు వీళ్ళ మా అమ్మాయిలేండి ముగ్గురు. ఆవిడ అందరికన్నా ఎక్కువ సిగ్గుపడుతుంది ఏంటండి? అది అలవాటు అయిపోయిందండి పాపం, చాలా సంవత్సరాలుగా అదే చేస్తుంది. అయిందా? బాగైందా? పాట పాడుతూ డాన్స్. నేను పాడతాను. ఏదమ్మా పాడు. Why this కొలవెరి అడి జబర్దస్త్ అడి డాన్స్ డాన్స్ డాన్స్. వావ్ వావ్. చాలా నడుము చూస్తే నయగారా ఫాల్స్ అన్నారు కానీ తమ్ముడు చూడడానికి నడుమే లేదే. సెల్ఫ్ డిఫెన్స్ అనేది వాళ్ళ ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఎవరైనా ఈవ్ టీజింగ్ బాయ్ వస్తే ఇలా చెయ్యొచ్చా? పర్మిషన్ లేకుండా ఇట్లంతా రాకూడదు. నాకు అర్థం కాలేదు సార్. अब देखो हमारा परफॉर्मेंस. ఓన్లీ వన్స్ ఫసక్. పిల్లాన్ని చంపేస్తారా? మీ ఆయన చాలా పాపం అండి, చాలా పాపం అండి. నేనే మీకు ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతాను తమ్ముడు. వెళ్ళిపో అక్క. తమ్ముడు తమ్ముడు. వాట్ an intelligent boy. మీరు రాఖీ పండగ రోజు ఎవరికి కడతారు? మీ రియల్ బ్రదర్ కి, బి తొలి ప్రేమలో మీ బ్రదర్ పవన్ కళ్యాణ్ గారికి. మీకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు? ఏ చంద్రబాబు నాయుడు గారు, బి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు వెళ్ళండి ఒకసారి ప్రపోజ్ చేయండి చూద్దాం. ఒక ఫోటో ఇస్తారా? ఎందుకండి నాతో ఫోటో? మీకు మా అమ్మకి అద్భుతం అంటే ఏంటో చూపిద్దామని. సుమా అడ్డా ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
ఫ్రెండా? యా శ్రావ్య. ఎస్ అండ్ ఎస్. నన్ను కూడా మీ బ్యాచ్ లో కలుపుకోవచ్చు కదా. మిమ్మల్ని దండుపాలెం బ్యాచ్ లోనే కలుపుకోరు, మా బ్యాచ్ లో ఎలా కలుపుకుంటా? ఓ తమ్ముడారా తమ్ముడా. మణికంఠ గారు హాయ్. హాయ్ హాయ్. ఏంటి నా జిడ్ చూస్తున్నారు ఇందా నుంచి? అది ఒరిజినల్ కాదా అని. ఒరిజినల్ అండి బాబు, 100%. నాది కూడా ఒరిజినల్, నాది కూడా ఒరిజినల్. బాగా తెగించవరా నువ్వు. ఏంటి చిల్లుదాని వచ్చావు ఏంటి? మొత్తం చిల్లులు డ్రెస్ వేసుకొని వస్తే ఏంటో చిల్లుదాని వచ్చా. ఇంటి కింద చూస్తున్నా పైన చూడ అలవాటు అయిందా? హాయ్ నైనిక, హౌ ఆర్ యు? ఒక్క నిమిషం. మా దగ్గర మాత్రం మొక్కజొన్నలో పెట్టుకుని అన్నావు, ఇక్కడ మాత్రం నవ్వేస్తున్నావు. మా అందరి గురించి అడుగుతున్నారు, మీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? అందరూ 4 గోడల మధ్య ఉంటారు ఫ్రెండ్. నాదొక చిన్న డౌట్, ఆ మధ్యలో ఏంటది? మీ ఫ్రెండ్ ఫోన్ హిస్టరీ ఆర్ గూగుల్ సెర్చ్ ఏదైనా సరే ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తా ఉంటుంది. అయ్యో బావా, అది నువ్వు అనుకున్నావా? స్నానం వారానికి ఒక్కసారే చేస్తారు. వారానికి ఒకటేసారి స్నానం చేస్తా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇప్పుడు నీకు కథ చెప్తాను విను. ఇద్దరు చిన్న పిల్లలు తూనీగా స్నేహంతో మొదలైంది వాళ్ళ స్నేహం. ఇది మనసంతా నువ్వే స్టోరీ. మనసంతా నువ్వేనా? ఇప్పుడే కలుస్తాను అప్పుడే పులిహోర కలిపేస్తాడేంటి? కొంచెమైనా ఉందా నీకు? చాలా ఉంది. మీరు ఓడిపోతారని అనిపిస్తుంది మనోడు చూస్తుంటే గ్యారంటీగా. నా ఎపిసోడ్ లో మొత్తం పేమెంట్ అంతా పొంది ఓడిపోతారు. ఇది మీరు ఈ రౌండ్ గా నేను ఓడిపోతావు. మూతి మీద మీసం తీసేసి సగం మీసంతో బయటికి వెళ్తాను. నేను ఓడిపోతే ఇద్దరు ఓడిపోతారని నా డౌట్. నేను గెలిచి చూపిస్తాను. వద్దొద్దు, నాకు నువ్వు గడ్డం మీసం లేకుండా చూడాలి. మేము నలుగురం ఒకే ఊర్లో ఒకే కాలేజీలో చదువుకున్నాం. 10 ఏళ్ళ తర్వాత ఇదే కలుసుకుంటాం. మాకెవ్వరికీ తెలియదు మేము ఇక్కడ కలుస్తున్నామని చెప్పి. ఫ్యామిలీ స్టార్స్ అంటే అలాంటి సర్ప్రైజ్లు ఉంటాయి. డైమండ్ రింగ్. డైమండ్ రింగా? ఈటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు మీ ఈటీవీలో. చిత్రమ్మ గారి సూపర్ హిట్ సాంగ్స్. రోజు కొత్తగా నీ సందర్శనం. నేనెవరు? బిగ్ బేర్ అని చెప్పాను. ఇంగ్లీష్ లో స్టైల్ గా చెప్పాను. నాలో స్పందనం. టేప్ రికార్డర్ వచ్చింది. మనిద్దరం వేరే కేటగిరీ. ఇప్పుడు నీకు నేను పెడతాను. తదుపరి జన్మకైనా చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా. ఒక అమ్మాయి మనసులోని అల్లరి ఆలోచనల మహాప్రవాహం ఈ పాట. సామరస్యాన్ని కన్వే చేసే ఆయుధమే చిరునవ్వు. అది మీరు ముఖ్యంగా చిత్రగానం చూసి నేర్చుకుంటారని ఆశిస్తూ. ఆవిడ అలా వచ్చి నుంచుంటే చాలు సాష్టాంగ నమస్కారం చేయాలనిపిస్తుంది. కొంతకాలం ఉర్రు తొలగించిన పాట జనాలందరినీ కూడా. అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీ ఉంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏలుతూనే ఉంది. ఓ ప్రియా పరువాలనే పంచు. చల్లటి బీట్ అయితే ఎంత హాయిగా ఉంది, అంత హాయిగా ఉంది నీ వాయిస్. పడు చాటలే సాగిపోయి స్వప్న వేణువేదు. నాగార్జున గారు అలా ఉన్నారా సినిమాలో? యుఎస్ లో ఒక పాప్ సింగర్. మరి ఒక కాలేజ్ లెక్చరర్ లా ఉన్నావేంటి? యవ్వనాలలో ప్రేమ గీతమో
శ్వాస మీద నియంత్రణ అద్భుతం. అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకం. పదాల భావం అంతా స్ఫురింపజేసేలా పాడామమ్మా. అమ్మ కళ్ళలు అప్పుడప్పుడు చిమరింతలు జ్ఞాపకం. ఒకే జన్మలో ఆ అనుభవించిన జీవితాలను అక్షరబద్ధం చేసేవాడే కవి. అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం. మన్మథుడాని కలకన్నా మన్మథుడాని కథ విన్నా. నువ్వే డామినేట్ చేస్తావా ఇంట్లో? ఇప్పుడు తెలిసిందే డామినేషన్ ఎవరిదని. ఆఫ్ కోర్స్ తందే. అందం నీకే రాసిస్తాలే నన్నే. పాటను పలికించిన విధానం చాలా నచ్చింది. ఆఖరి వరకు నీతో ఉంటా కనవా నా ప్రేమ. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది. ఏంటి అయిపోయి ఎలా పాడగలుగుతున్నావు? ప్రాక్టీస్ చేస్తున్నావా లేకపోతే దేవుడిచ్చిన కంఠమా అది? వయసు తొక్కిళ్ళు పడుచు ఎక్కిళ్ళ తెచ్చి మాగమాసం. తారాస్థాయిలో పాడి ఇన్ని వందల విద్యుత్ దీపాల మధ్య నక్షత్ర కాంతులు దర్శింపజేసిన నువ్వు సంతోషంగా చుక్కలు చూపించావు. పాత్రికేయులు నన్ను కాదు అందరినీ పరభాషా గాయకులు పాడుతున్నారు. ఎందుకు పరభాషా గాయకులు? తప్పేంటి? అది కాదు అడగాల్సిన ప్రశ్న.